వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడ్సెట్ కాలేజ్ అలాట్మెంట్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. సో నిన్నటి నుంచి రిజల్ట్స్ అని ఎన్నిసార్లు ఈ సైట్ని విజిట్ అయినో తెలియదు. సో ఈ వచ్చింది అనే హ్యాపీనెస్ ఏమో కానీ వర్షం కూడా పడుతుంది. సో ఇది ఎలా చూసుకోవడం అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రొవిజనలీ క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 లిస్ట్ ఆఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కాలేజ్ లాగిన్. సో కాలేజ్ లాగిన్ అనేది కాలేజ్ వాళ్ళు. సో ఫస్ట్ చూద్దాం. సో హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ తోటి లాగిన్ కావాలి. సో హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా పాస్వర్డ్ కనిపిస్తుంది. సో మీ పాస్వర్డ్ ఏదైతే అది ప్రెస్ చేయండి. సో మీకు కాలేజ్ ఎలర్ట్ అయింది ఇలా కనిపిస్తుంది. సో ఎలర్టెడ్ కాలేజ్ అని ఇక్కడ ఉంది కదా, సో మీకు వచ్చిన కాలేజ్ ఇది. సో మీకు ఇష్టం అయితే ఒకవేళ ఈ కాలేజ్కి వెళ్దామని అనిపిస్తే సో ఈ కాలేజ్కి రేపటి నుండి మీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో ఎస్సీ ఫీమేల్, సో వీళ్ళ క్యాస్ట్ ఎస్సీ. సో వీళ్ళు పీజీ చేశారు ఫస్టే. సో పీజీ చేసిన తర్వాత స్కాలర్షిప్ వస్తుందని అడిగారు కదా. సో ఈ ప్రజెంట్ బీఎడ్ చేసింది ఈమె. సో ఎస్సీ క్యాస్ట్. చూడండి ఇక్కడ గ్రీన్ ఫండ్ 100, టోటల్ అమౌంట్ టు బి పేడ్ 100. చూడండి ఇక్కడ రియంబర్స్మెంట్ వర్కౌట్ అయింది కాబట్టి 100 అని చూపించింది. రియంబర్స్మెంట్ వర్కౌట్ కాకుంటే టోటల్ పేమెంట్ పే చేయమని చూపిస్తుంది కదా. సో మీకు ఈ పింక్ కలర్లో ఏ అమౌంట్ అయితే చూపిస్తుందో, సో బీసీ వాళ్ళకి 13,800 అట్లా చూపిస్తుంది. సో మీ కాలేజ్ అమౌంట్ని బట్టి చూపిస్తుంది కదా. సో పింక్ కలర్లో ఏ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ పే చేసి ఫీ రిసిప్ట్ తీసుకొని వెళ్ళాలి కాలేజ్కి ఆన్ ఆర్ బిఫోర్ 5th సెప్టెంబర్ లోపల. ఇక్కడ పే ఫీ అని ఉంది కదా, సో పే ఫీ అని చెప్తే సో మీరు ఫీ పే చేయొస్తుంది మీ ఏదైనా పేటిఎం ఆర్ ఫోన్పే, జీపే నుంచి. సో ఫస్ట్ది ఎవరిది వాళ్ళకి. సో హాల్ టికెట్ నెంబర్ ప్రెస్ చేస్తే ఎవరిది వాళ్ళకి కనిపిస్తుంది. సో మీ కాలేజ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, సో మీకు వచ్చిన కాలేజ్లో ఎంతమందికి వచ్చింది, ఎవరికి వచ్చింది అని చూసుకోవాలనుకుంటే సో లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని వస్తుంది కదా. సో అక్కడ ఎంటర్ చేస్తే కాలేజ్, సో మీరు ఏ కాలేజ్ అయితే లిస్ట్ చూడాలనుకుంటున్నారో సో ఆ కాలేజ్ ఇట్లా చూసుకోవచ్చు. సో మనం ఓయూ క్యాంపస్ చూద్దాం. సో ఏ ర్యాంక్ వాళ్ళకి వచ్చిందని. సో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే ఉంది. సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్, ఇది బయాలజికల్ సైన్స్ వాళ్ళది, ఇది ఇంగ్లీష్ వాళ్ళది. సో మనం మ్యాథ్స్కి చూద్దాం. సో సెర్చ్ అని చెప్తే ఇక్కడ అయింది. సో లిస్ట్ వచ్చేసింది. సో ఓన్లీ 26 మెంబర్స్కే అలాట్ అయింది ఫేజ్ 1లో. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ర్యాంక్ 2 వాళ్ళకి ఇచ్చారు, ఓసీ కేటగిరీ ఫీమేల్. సో లాస్ట్ అయితే ఎస్సీ వాళ్ళకు ఉంది 3116 ఎస్సీ వాళ్ళకి వచ్చింది లాస్ట్. సో ఓసీ వాళ్ళకి 674 ర్యాంక్ ఉన్న వచ్చింది. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. సో ఏ కాలేజ్ అంటే సో ఫస్ట్ ఫేజ్లో మీకు కాలేజ్ ఎలర్ట్ కాకుంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎలర్ట్ అయిన వాళ్ళు పింక్ కలర్లో కనిపిస్తున్న అమౌంట్ పే చేసి కాలేజ్కి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్, మేము అన్నీ తీసుకొని వెళ్ళి మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.